యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఎంతో కాలంగా నేను నా మేనేజ్మెంట్ స్టాఫ్ చెయ్యలేని విషయాన్ని ఒక్క రోజులో ఈ జయకృష్ణ చేసి చూపించాడు. ఈ క్యాంపస్ నుంచి మత్తు పదార్థాలని పూర్తిగా ధ్వంసం చేశాడు. వెరీ గుడ్ జయకృష్ణ. సారీ సార్, యువర్ మిస్టేకెన్. అమ్ముని వాళ్ళు కొట్టబోయారు, నేను వాళ్ళని తిరిగి కొట్టాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ, దట్స్ ఆల్. అమ్ముల మీద దాడి చేసిన వాడిని కొట్టడమే కాదు, అమ్ములు చదువుతుందా లేదా అన్నది చూసుకోవాల్సింది కూడా బాడీ గార్డే. ఇక మీద తను చదివేలా నేను చేస్తాను. చూసుకుంటే చాలదు, ఇంట్లో చదివేటట్టు చెయ్యాలి. ష్యూర్ సార్. అయ్యో ఇతనొకడు ఉన్నది చాలదని ఇదొకటా? As per Romeo, he is heavy-hearted with own sorrows, and her love will add more accessible thing in the lover's eyes. అమ్ములు, సారీ, నాకు నిద్ర వస్తోంది. మార్నింగ్ చదవనా? okay, then go to sleep. Bye. థ్యాంక్ యూ. క్లాస్ రేణు, వెళ్ళిపోదాం పదండి. మీరిద్దరూ తెల్లవారుజాము 4 గంటలకల్లా బుక్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఓకే? ఇంకో పీరియడ్ మొదలు పెట్టాడు, కూర్చోండి. ఏమైంది? వద్దు, మేము ఎప్పుడు రాసేసి నిద్రపోతాం. నువ్వు చెప్పు. రెండు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు వెళ్ళి నిద్రపోయి తెల్లవారుజామున వస్తే సరిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. టార్చర్ గా ఉంది. నువ్వు ఇక్కడ నిద్రపోలేదా? నిద్రపోనిస్తే కదా. లోపలికి నిద్రపోరా. నువ్వేమన్నా హెడ్ మాస్టర్ వా? వీడి తలనొప్పి ఎక్కువైపోయింది. ఏ టైంలో నేను కాలేజ్కి రావాలని మొండుకేశాను. దీనికంటే నేను ఇంట్లోనే ఉండండి. నువ్వేం చేయలేవు, ఓర్చుకో. ఓర్చుకోవాలా? ఈ 1 సంవత్సరం స్పాయిల్ అయిందంటే చంపేస్తాను వాడిని. చంపేస్తావు? నువ్వు అతన్ని లవ్ చేయవే? అతనికి ఏంటి తక్కువ? అవును, ఏదీ తక్కువ కాదు. నువ్వే సీరియస్ గా చేయనక్కర్లేదు, ఊరికే నటిస్తే చాలు. ఫేక్ లవ్. పిచ్చిదానిలా మాట్లాడు కమలు. రేపు 4 గంటలకు లేవాలి. అతని నుంచి తప్పించుకోవడానికి ఒక దారి చెప్పు. నాకేం తోచట్లేదు. బాలాజీ చెప్పినట్టు అతన్ని ఒక లవ్ లో పడేస్తే ఆ తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు. ఫ్రీ బర్డ్స్. లవ్ అని చెప్పి అక్కడికి వెళ్తే చాలు, అంతే. అతను ఎవరి దగ్గరైనా మనిషిలా ప్రవర్తిస్తున్నాడంటే అది మన దగ్గర మాత్రమే. మన వాళ్ళ అమ్మాయిలకి నెంబర్ ఇచ్చారు, ఏమైంది? ఎవరైనా ఫోన్ చేశారా? అతను ముందు నిలబడ్డానికి కూడా ఎవరికి ధైర్యం చాలదు. మరి ఎలా ఫోన్ చేస్తారు, లవ్ చేస్తారు? అందుకే కదా నీతో చెప్తున్నాను. నన్ను ఇరికించే వరకు నీకు నిద్ర పట్టదనుకుంటాను. నువ్వే ఫోన్ చేస్తున్నట్టు తెలిస్తే నీకు ప్రాబ్లం. ఇలా చూడు, ఇది కాల్ ఐడి రెస్ట్రిక్ట్ చేసిన ఫోన్. ఇందులోంచి ఫోన్ చేస్తే నంబర్ రాదు. నువ్వే కాల్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది? గొంతు వింటే అర్థం కాదా? అరే, నువ్వు ఇంకో అమ్మాయిలా మాట్లాడితే చాలు. వేరే అమ్మాయిలా మాట్లాడాలా? అదేలా? హలో, జయకృష్ణ గారు ఉన్నారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఆర్ యు ఫ్రీ నౌ? ఏంటి, నేనే మాట్లాడినట్టు కనిపెట్టగలవా? అయ్యో, కనిపెట్టలేము. ఎలాగే? అయితే నేనే ట్రై చేయనా? అమ్ములు, అనవసరమైన సమస్యలు వస్తాయి, వెళ్ళు. ఏంటి సమస్య? నేను ట్రై చేస్తాను. ఎవరు? ప్రైవేట్ నెంబరా? హలో, ఎవరు? హలో, 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 నేను మాట్లాడేది వినపడుతుందా? హలో. ఏ అమ్ములు, వద్దే. ఊరుకోవే. ఇదొకటి మధ్యలో. హలో, ఎవరది? అరే, ఎవరని అడుగుతున్నాను కదా. నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా. పని పాట లేని పనికి మళ్ళీ వాళ్ళు. ఎవరది? జయకృష్ణ. ఏ జయకృష్ణ? బాడీ గార్డ్ జయకృష్ణ. నువ్వెవరైనా అడగలేదు? ఫోన్ లో ఎవరు అదే ఎవరు అడిగితే వాళ్ళు చెప్పలేదు కదా, నాకు తెలుసు. అప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేసి ఎవరు అని అడుగు. అవును, నెంబర్ వస్తే కదా. అయితే నెంబర్ కూడా రాలేదా? ముందు నిద్రపోండి, నెంబర్ వచ్చాక లేచి అడుగుదాం. ఈ ఫోన్ తీసుకువెళ్ళి. ఆగండి ఆగండి ఆగండి, ఒకవేళ మీ వాయిస్ వినడానికే చేస్తున్నారేమో, నేను ఎత్తి చూస్తా. హలో. హలో, ఒక అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయి? ఏ నెంబర్ నుంచి చేస్తుంది? హలో, మీకు ఎవరు కావాలండి? ఇది జయకృష్ణ గారి ఫోనే కదా? ఎస్, మీరు ఎవరండి? ఆయన లవర్ని. ఓ, లవర్ అంటయ్యా. లవ్వరా? నీ లవ్వర్ నాకెందుకు ఫోన్ చేస్తోంది? నా లవర్ కాదు, నీ లవర్ అని చెప్పింది. నాకు లవ్వరా? అమ్మా, ఎవరు నువ్వు?
నీకేం పని పడలేదా? కొట్టాలంటే పళ్ళు మొత్తం రాలిపోతాయి. ఫోన్ పెడవే. నువ్వు ఎదురుపోరా. అమ్మా ఏం గదమా ఇప్పుడు. ఓపెనింగ్ కి ఇదే ఎక్కువ. స్టార్ట్ చేసేసాం, మిగతాది రేపు చూసుకుందాం. రేణు, అమ్ములు, తలుపు కుడుతున్నాను కదా, ఎదురు లేవండి. ఉదయం 4 అయింది. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు వెళ్ళి మొహం కడుక్కొని త్వరగా కిందకు వచ్చి కూర్చోండి. కమాన్, గెట్ రెడీ, గెట్ రెడీ. అమలు అమలు అమ్ములు, కమాన్ కమాన్, గెట్ రెడీ, డిస్టర్బ్ గెట్ చేస్తున్నాడు. రెడీ. అయ్యో. కమాన్. త్వరగా కిందకి రండి. ఆ, లేవే, లేదంటే మళ్ళీ వచ్చేస్తాడు. Like any other dramas of Shakespeare, King Lear's opening scene also got its own importance. Let's see how Shakespeare opened the top. King Lear is a tragical drama of the author. As the opening scene discusses about the partition of the kingdom, about the Partition of the kingdom. take the notes. Whole play takes off from a funny loud death. The twist. The whole play takes off from a funny loud test. The question. The whole play takes off from the funny loud test, and the question is. అరే, అటెండ్ చేయొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారే. పర్లేదు, అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. అదొక రాంగ్ నెంబర్. కమాన్, టేక్ ది నోట్స్. ద హోల్ ప్లే టాక్స్ ఫ్రమ్ ద ఫన్నీ లవ్. తీయొచ్చు కదా. పోనీ మొబైల్ ఆఫ్ చేయండి. ఫోన్ ఆఫ్ చేయకూడదని అశోక్ గారు స్ట్రిక్ట్ గా నాకు చెప్పారు. ఆఫ్ అయింది. ద హోల్ ప్లే టేక్స్ చెప్పింది ఫ్రమ్. మళ్ళీ మళ్ళీ చెప్తావేంటి? అయ్యో, ద క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ద ఇంపెండింగ్ డివిజన్ ఆఫ్ ది కింగ్డమ్. ద ఇంపెండింగ్ డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్. క్లాస్ డిస్పర్స్. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. మీరు వెళ్ళండి, ఓకే. త్వరగా వెళ్ళండి. ఒసేయ్, మీ అమ్మ. హలో హలో హలో, ఫోన్ పెట్టేశావు కదా నీ బామ్మ. పెట్టావు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు, లేదంటే నీకు తోలు తీసేసావండి. జింక చిక్క. అమలు, ఇది చాలా అన్యాయం తెలుసా? అతను చేసేది మాత్రం కరెక్టా? ఇక హాయిగా నిద్రపోవచ్చు. గుడ్ మార్నింగ్. చెయ్యవే, ఫోన్ చెయ్యి. ఈ బాడీ గార్డ్ జేకెస్ట్ ఎవరో నేను నీకు చూపిస్తాను. అమలు, నిద్రపోయింది చాలు, లేచి రెడీ అవ్వు. ఏంటి ఎంత త్వరగా. టైం ఎంత అయిందో తెలుసా? సఫారీ డ్రెస్ వేసుకుని కింద రెడీగా నిలబడ్డాడు. ఈ అర్నాథ్ సఫారీని ఈ రోజుతో క్లోజ్ చేయాలి. పార్వతి పార్వతి నంబియార్. ఏమయ్యా పార్వతి నంబియార్ నీకు ఫోను? ఏ, నువ్వా? ఎవరయ్యా పార్వతి నంబియార్? రే, ఇది పార్వతి నంబియార్ కాదు, ప్రైవేట్ నంబర్. ఓ, దాని కూడా ఈ స్పెల్లింగేనా? ఇది తనే, ఆ రాక్షసే. నీకోసమే ఎదురు చూశానే. ఎదురు చూస్తే ఉపయోగం లేదు, ముందు ఆన్ చేసి మాట్లాడు. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. యు బ్లడీ హెల్. ఎవరిని పిలుస్తున్నావు? ఎవరే నువ్వు? ఫోన్ లో మాట్లాడకదే, నేరుగా వచ్చేయ్. నీ పిచ్చి నేను రిపేర్ చేస్తాను. నేను పిచ్చిదాన్ని అయిందే మీకోసం. ఇప్పుడు కాలేజీలో అమ్మాయిలందరికీ మీరే కదా హీరో. హీరోనా? ఎవరికి హీరో? ఎవరు హీరో? ఆ విధంగా తిరిగేవాడు నేను కాదే, తెలుసుకో. ఆ సఫారీ సూటు, మీ కూలింగ్ గ్లాస్ ఎంత సూపర్ గా ఉందో. మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. ఆపవే. నీకు ఇష్టమైనవని చెప్పి కూలింగ్ గ్లాసెస్ సఫారీ వేసుకుని నాకు రావట్లేదు. నీలాంటి ఎవరో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చావని చెప్పగానే జొల్లు కలుసుకుని వచ్చే టైప్ కాదు నేను. మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయకు. కాదని ఫోన్ చేస్తే కట్ చేస్తా. అందుకు నేనెవరో తెలిస్తేనే కదా. తెలిసినా తెలియకపోయినా నేను క్లోజ్ చేస్తాను. ఫోన్ పెట్టేయ్. ఇకపై ఇతని సఫారీ వేసుకుని వస్తే ఈ కాల్ ని గౌరవిస్తున్నాడని అర్థం. లేదా సఫారీని మార్చుకుని వస్తే రెస్పాండ్ చేస్తున్నాడని అర్థం. మావయ్య, ఆ?
మావయ్య ఏంటి? అక్కడ చూసారా